సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏయ్ భరత్చంద్ర, వెల్ డన్. నువ్వు పులివి. మలక్పేట ఎమ్మెల్యే గారిని ఎదిరించి ఆఫీసులో దాచిన గుండాల్ని పట్టుకున్నావుటగా. నాకు తెలుసు నువ్వు పోలీస్ సింహానివి. బట్ నీ మీద నాకు గౌరవం లేదు పూర్ణానంద శాస్త్రి. నీతిని వల్లిస్తూ అవినీతిని ఆశ్రయించిన రే శాస్త్రి, మెహదీపట్నం బాబా చంపబడ్డ రోజు హిందూ ముస్లింల మధ్య మత చిచ్చు పెట్టి ఈ మహానగరాన్ని మరో కురుక్షేత్రంలో మార్చి జనాబ్ హైదర్ అలీ హాసన్ ఇంట్లో మందు కొట్టి బిందు చేసుకుని పొందుతో కులికిన వాడివి. ఐ హావ్ రిపోర్ట్స్. ఆ రోజే అక్కడే నువ్వు తిన్న అడ్డమైన గడ్డిని బయటికి కక్కించి నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్లి లాకప్ లో వేయడం ఈ భరత్ చంద్రకి చేతగా కాదు. మీరు ఆ సాకు పెట్టుకునే బంధులు ధర్నాలు అంటూ నీ తల్లి ప్రజల ప్రాణాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటారని అలా చేయలేదు. సో జస్ట్ షో యువర్ కాంప్లిమెంట్స్. రే శాస్త్రి, లోక సమస్త సుఖినో భవంతు. హలో, లేవు సార్. మలక్పేట ఎమ్మెల్యే మీద అనుకున్నన్ని కేసులేం లేవు సార్. అంతగా ఉంటే ఓ 143, 147 అంతే సార్. తప్పకుండా సార్. 148 రాకుండా మేము చూసుకుంటాం. తుపాకీ తిరిగి ఇచ్చేస్తాం. రూరల్ ఎస్పీ హేమ ఇక్కడే ఉన్నారు. నేను మాట్లాడాను. షీ హాజ్ నో అబ్జెక్షన్. భరత్ ఇక్కడే ఉన్నాడు సార్. నేను వాడితో మాట్లాడుతున్నాను. వాడిని నేను తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడంటే అప్పుడు. సార్ స్వామి, నేనే మీకు ఫోన్ చేస్తాను. ప్లీజ్, నేను చేస్తానంటున్నానుగా. ఒక లైన్ లో సీఎం, ఒక లైన్ లో శాస్త్రి. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ద డే. వెల్కమ్ సార్. పోరా ఇడియట్. సార్, ఎంతకీ ఇప్పుడు ఏమైందని, ఏ అవతారం ఎత్తుదామని గెస్ట్ హౌస్కి వెళ్ళావు? సార్ బ్లడీ, లేకపోతే ఏమిట్రా? ఎందుకు శాస్త్రి గారి గుడి మీద చెయ్యేసి నెట్టావు? సార్ అది మరి ఏంట్రా ఈ పిచ్చి పనులు చేయటం? కమాన్, గివ్ మీ ఆన్సర్. సార్, లోక సమస్త సుఖినో భవంతు. రై నిన్ను. సారీ సార్. నీకు తెలియదు కదూ వీడి చరిత్ర. 9 సంవత్సరాలు. మంత్రి ప్రతాపరెడ్డి మరణానంతరం గడిచిన 9 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు సస్పెన్షన్, 1 సంవత్సరం 11 నెలలు జైలు జీవితం ఇన్ సెంట్రల్ ప్రిజన్. చివరికి గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారి దయాదాక్షిణ్యాలతో నిబంధన లేకుండా విడుదల. స్పెషల్ కోర్టు ఆర్డర్స్ మీద బ్యాక్ ఇన్ సర్వీస్. సబ్ జూనియర్స్, జూనియర్స్ వీణ్ణి ఏనాడో మించిపోయారు సర్వీస్ లో. సిగ్గులేదు. వీడికి సర్వస్వమైన ఐజీ రాజారావు గారు అవసరం దశలో ఉన్నప్పుడు వీడి గురించి నాతో ఒక మాట చెప్పారు. హబీబ్, భరచంద్ర విల్ బి ఏ పర్పెచువల్ పెయిన్ ఇన్ ది డాష్ ఫర్ యూ, బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. హీ ఈజ్ మై బాయ్ అని. ఆ రోజు నుంచి నేను మోస్తున్నాను ఈ భారాన్ని. రై, ఎన్ని రోజులైందిరా నువ్వు సర్వీస్ లోకి వచ్చి ఈ టోపీ నీ నెత్తి మీదకి వచ్చి? 17 రోజులు. నిన్న రాత్రి నుంచి ముఖ్యమంత్రి గారిని, మలక్పేట ఎమ్మెల్యే గారిని బతివాలి వాళ్ళ కాళ్ళు మార్చి పిసుకుతూనే ఉన్నాను. వీడి కోసం, వీడి ఉద్యోగం నిలబట్టడం కోసం. ఆత్మాభిమానం లేని వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఏంటా గొనుతున్నావు? అయ్యో, నేనేమలేదు. ఏమిటా గొనుతున్నావు? ఆత్మాభిమానం లేని వాళ్ళు ఏ పుండా కొరకాలైనా పట్టుకోవచ్చు అన్నాను. భరత్ సార్, పార్టీ సభ్యులతో నీ విషయం మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి 7ంటికి సీఎం గెస్ట్ హౌస్ కి వస్తారు. సార్, బీ దేర్ అండ్ బీ ప్రిపేర్డ్. సార్. లవబుల్ బ్లడీ బాస్టర్డ్. గుడ్ మార్నింగ్ సార్. గార్డ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ తో మాట్లాడేవా? ఎస్ సార్. రూమ్ బయట గన్స్ తో కాపలా కాస్తున్న కానిస్టేబుల్స్ చూసి మేడం, శ్వేత చాలా కోపడ్డారట. అలాగే గెస్ట్ హౌస్ ముందున్న కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉండొద్దని వెళ్ళిపోమని మేడం ఎంతో పట్టుపట్టారట. సార్, ఆ 2 కానిస్టేబుల్ స్టేట్మెంట్స్ ఒకేలా ఉన్నాయి సార్. ఇక్కడ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఒకసారి విచారణ చేసాం సార్. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ చేసాం సార్. సార్, నిన్న రాత్రి మేడంను చివరిసారిగా చూసింది ఇతనే, బ్రహ్మానందం. రాత్రి 9ంటికి సలాడ్, ఐస్, మినరల్ వాటర్ ఇచ్చాడు. 10ంటికి క్లీన్ చేశాడు. 10:30కి సడన్ గా రెడీ అయ్యి రిసెప్షన్ లో కీస్ ఇచ్చి మేడం బయటికి వెళ్ళింది. అంతవరకే అతనికి తెలుసు. రిసెప్షన్ లో ఉండేది ఇతనే సార్.
జేమ్స్. సార్ ఇతను ఇచ్చిన తాళం చెవి తీసుకున్నాడే గాని ఒక్క ముక్క కూడా మేడంతో మాట్లాడలేదు. అది సరే, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగినప్పుడు ఏమన్నారు మేడం? సార్ అది ఓహో, నీతో మాట్లాడలేదు కదూ ఆవిడ? సార్ ఆవిడ వచ్చిన వెంటనే మెయిన్ బిల్డింగ్ లో రూమ్ ఇవ్వలేదని, బాత్రూమ్ ఫ్లాష్ లో నీళ్లు రావట్లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టేసరికి వీళ్ళెవరూ మేడంతో సో రాత్రి 10:30 టైంలో రిసెప్షన్ లో తాళం ఇచ్చిన మేడం శ్వేత ఎవరికి చెప్పా చెయ్యకుండా అంతర్ధానమైందంటారు. ఒక్క ఫోన్ కాల్ కూడా బయట నుంచి ఆవిడికి రాలేదు. ఆవిడ కూడా ఒక్క ఫోన్ కాల్ బయటికి చెయ్యలేదు. అంతవరకే తెలుసు, అంతకు మించి ఏమీ తెలియదు అని అంటారు కదూ? అంతేగా? అంతే కదూ? నీ పేరేంటన్నావు? జేకబ్. సారీ సార్, జేమ్స్. మనకింతకు ముందు పరిచయం ఉందనుకుంటాను, రైట్? అన్వర్ సార్, టేక్ హర్. yes sir. అయ్యో దేవుడా, తుపాకీ తీసుకుని ఎక్కడికండి మీరు వెళ్ళేది? వద్దండి, నా మాట వినండి. హలో హలో నాకు హలో జాస్మిన్. హలో హలో జాస్మిన్ లేదు, ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను. హలో హలో జాస్మిన్ ప్లీజ్, నేను అర్జెంట్గా జనాబ్తో. హలో హలో సమయానికి రారా, మలకపేట వెళ్ళొద్దాం. బండి తీరా గరీబ్ చూడరా. కాల్చి పారేస్తా. Bullshit. కాల్చరా. ఒక్క అబ్బకే పుట్టినవాడివైతే 0.22 8 mm మేడ్ ఇన్ ఇటలీ, లోడెడ్ బట్ నాట్ ఫుల్. ఒకే ఒక్కటి తగ్గుంటుంది. శ్వేతావర్మ ఐపీఎస్ నొసటి నుంచి మెదడు బద్దల కొట్టుకుని బయటికి వచ్చిన బుల్లెట్, ఒకే ఒక్క బుల్లెట్. నోరు ముయ్యరా. ఓవర్ ఎస్టిమేట్ చేశావు నువ్వు. గెస్ట్ హౌస్ స్టాఫ్ నీ వాళ్ళని, ప్రాణం తీసిన నిజం కక్కరని కదూ? గవర్నమెంట్ జీతం తింటూ కూడా నువ్వు ఎరజూపిన 10,000కి 15,000కి స్వార్థంతో నీకు తొత్తుగా మారిన గెస్ట్ హౌస్ టెలిఫోన్ ఆపరేటర్ సుశీల, పాత కానిస్టేబుల్ గోపి భార్య, తన చెల్లెలి కాపురం చక్కదిద్దడానికి కట్టం డబ్బు కోసం గతి లేక నీ దగ్గర చేతులు చాచిన జేమ్స్, రిసెప్షనిస్ట్. నిజం చెప్పకుండా వీళ్ళందరి నోళ్ళు డబ్బుతో మూయిద్దామని భ్రమపడ్డాం, అవునా? భరత్చంద్ర వద్దు, ఇదివరకే నిన్ను ఒకసారి నేను డిస్మిస్ చేయించాను. పిలవరా, పిలు. నీకోసం నన్ను డిస్మిస్ చేసిన ముఖ్యమంత్రిని పిలవరా, పిలు. ఆ రోజు నిన్ను అడ్డుకున్నందుకు నా మీద పగతో నన్ను దెబ్బ కొట్టాలని నీ పలుకుబడంతా ఉపయోగించి నువ్వు ప్రాధేయపడ్డావే, మేక వన్న పులైన సీఎంని పిలవరా, పిలు. పిలిచి చెప్పరా, నీకు సంకెళ్ళు వేసి నిన్ను ఈడ్చికెళ్ళడానికి ఈ భరత్ చంద్ర వచ్చాడని. పిలవరా. ఇక నీకు మాటలు చెప్పి లాభం లేదు. ఈసారి నా చేతుల్లోంచి నిన్ను కాపాడడానికి ప్రజల ధన మాన ప్రాణాలతో పదవి కాపాడుకునే ఈ ముఖ్యమంత్రి కాదు, భగవంతుడు, సాక్షాత్ ఆ భగవంతుడు రావాలి ఈ రాజకీయ నరకంలోకి నిన్ను రక్షించడానికి. చెప్పరా, గెస్ట్ హౌస్ నుంచి గుట్టుగా నువ్వు శ్వేతను ఎక్కడికి తీసుకెళ్ళావు? నిజం చెప్పు. ఎందుకు తీసుకెళ్ళావు? ఎవరికి అప్పగించావు? ఎందుకు చంపించావు? ఎందుకు? ఎవరి కోసం? చెప్పరా, నువ్వు చేసుండవు. పిస్టల్ ని చేతుల్లో కాకుండా బొడ్లో పెట్టుకుని తిరిగేవాడివి. నీకెక్కడిదిరా అంత ధైర్యం? శ్వేతావర్మ ఎదురుగా నిచ్చిన డైరెక్ట్ గా నొసట్లోకి గురి చూసి షూట్ చేసేంత మగాడివిరా నువ్వు. అది నమ్మేంత ఫూల్ని కాదురా నేను. చెప్పరా.
స్పీక్ అవుట్. అంత ధైర్యం ఉన్నవాడు ఎవడు? అంత దిల్లున్నవాడు ఎవడు? చంపేంత కసాయి నా కొడుకు ఎవడు? ఆ బుల్ఫా నా కొడుకు ఎవడు? చెప్పరా, ఎవడు వాడు? చెప్తాను నేనంతా నో, చెప్పవురా. చెప్పనివ్వను నిన్ను. చెప్పకూడదురా నువ్వు. నువ్వు చెబితే ఆ వంకతో నేను నిన్ను అరెస్ట్ చేస్తే పర రాష్ట్రం నుంచి గుండాల్ని తీసుకొచ్చి కార్యకర్తలంటూ బంధువులు హర్తాళ్లోని గొంతు తెచ్చుకుని అరుస్తూ ప్రజల జీవితాన్ని స్తంభింపజేసే నీలాంటి రాజకీయ రౌడీకి ఇది అనుకూలమవుతుంది. నీకు అనుకూలంగా మలుచుకుంటావు. లూటీలు, దహనాలు, బస్సులు తగలబెట్టడం, నిన్ను అందలబెక్కించిన ప్రజల్ని అవహేళన చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం, వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళే పొడవటం హత్యా రాజకీయం అవుతుంది. చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. ఐ వుడెంట్ పర్మిట్ దట్. అందుకే తాత్కాలికంగా నిన్ను వదిలేస్తున్నాను. ఐఎమ్ లీవింగ్ యు స్కాట్ ఫ్రీ. ఇప్పుడు నేను నిన్ను ఇంట్రాగేట్ చేసి వదిలేశానని తెలిసిన తర్వాత ఆ నిమిషం నుంచే నీ వెంట పడతాడు వాడు. శ్వేతావర్మను అన్యాయంగా అంతం చేసిన నీ రహస్య ప్రాణ స్నేహితుడు. లెట్ దెమ్ కమ్ ఆఫ్టర్ యూ అండ్ ఐల్ గో ఆఫ్టర్ దెమ్. వాడిని వెంబడిస్తూనే ఉంటాడు ఈ భరత్ చంద్ర. జస్ట్ రిమెంబర్ దట్, రిమెంబర్ దట్, రిమెంబర్ దట్, రిమెంబర్ దట్.